Taste the Daily. వరంగల్ తెలంగాణ రెండో రాజధాని అవుతుందా? ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన స్టేట్మెంట్ కేవలం రాజకీయ ప్రేరేపితమైందా లేక ఆలోచన ఉందా? అసలది సాధ్యమయ్యే పనేనా? రెండో రాజధాని చుట్టూ మొదలైన కొత్త చర్చ ఏంటి? నాడు కాకతీయులకు ఆయువు పట్టుగా ఉన్న ఓరుగల్లుకు మళ్ళీ ఆ వైభోగం దక్కే అవకాశం ఉందా? లెట్స్ వాచ్. చారిత్రకంగా భౌగోళికంగా వరంగల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాడు కాకతీయులు ఏలిన గడ్డ ఇది. ప్రస్తుతం వరంగల్, హన్మకొండ కలిసిపోయి విస్తరిస్తున్నాయి. సిటీ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విజన్ 2050తో ముందుకు వెళ్తోంది ప్రభుత్వం. మాస్టర్ ప్లాన్ కూడా తుది దశలో ఉంది. హైదరాబాద్తో సమానంగా వరంగల్ను కూడా అభివృద్ధి చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న మాస్టర్ ప్లాన్కు మోక్షం కల్పించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. 41 కిలోమీటర్ల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ను 3 దశల్లో నిర్మించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయట. మామనూరు ఎయిర్పోర్ట్ను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిలోపు అందుబాటులోకి తీసుకురావాలి అన్నది గవర్నమెంట్ ప్లాన్. ఇక భద్రకాళి చెరువు పూడికతీత, ముంపు నివారణ చర్యలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులన్నింటినీ వీలైనంత త్వరగా ప్రారంభించేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే వరంగల్ను రెండో రాజధానిగా చేయడానికి కావలసిన చర్యలన్నింటినీ ప్రభుత్వం తీసుకుంటున్నట్లు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. అదే సమయంలో రాష్ట్రానికి రెండో రాజధాని అంటే కేవలం చెరువుల్లో పూడిక తీసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కడితే సరిపోతుందా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. పాలనాపరమైన వ్యవహారాలు ఇక్కడి నుంచి ఎంతవరకు జరుగుతాయి అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకం. అసెంబ్లీ సమావేశాలు కనీసం ఒక సెషన్ అయినా ఇక్కడ జరిగేలా చర్యలు తీసుకుంటారా, హైకోర్టు బెంచ్ పెడతారా లాంటి చర్చలు జరుగుతున్నాయి. వీటన్నింటికీ మించి దీని వెనుక రాజకీయ కోణం ఉండి ఉంటుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వరంగల్ గుర్తింపును బీఆర్ఎస్ ప్రభుత్వం తుడిచిపెట్టిందని, అతిపెద్ద జిల్లాను 6 ముక్కలు చేసి నగర ప్రాధాన్యతను తగ్గించేసిందన్న విమర్శలు ఉన్నాయి. చివరికి వరంగల్ నగరాన్ని సైతం విభజించి ఇంపార్టెన్స్ తగ్గించారని అంటున్నారు. ఈ క్రమంలో విడదీసిన వరంగల్, హన్మకొండ నగరాలను మళ్లీ కలిపి ప్రతిష్ట నిలబెడతామంటూ పార్లమెంట్ సమయంలో హామీ ఇచ్చారు కాంగ్రెస్ పెద్దలు. ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకుండానే ఏవో కొన్ని పనులు చేసేస్తే తెలంగాణకు రెండో రాజధాని ఎలా అవుతుంది అన్నది కొందరి క్వశ్చన్. నగర పరిధి పెంచితే సరిపోదని, దాని ప్రాధాన్యత పెరిగేలాగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్న సూచనలు పెరుగుతున్నాయి. ప్రణాళిక లేకుండా చిత్తశుద్దితో వ్యవహరించకుండా ప్రకటిస్తే ఇది కేవలం రాజకీయ ప్రకటనగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని కూడా గుర్తు చేస్తున్నారు పరిశీలకులు. వరంగల్ని రెండో రాజధాని చేస్తామని పదే పదే ప్రకటించడం కాకుండా ముందు ఎయిర్పోర్టు పునరుద్ధరణ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి లాంటి పనులు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని సూచిస్తున్నారు. అదే జరిగితే ఆటోమేటిక్ గా రెండో రాజధాని స్టేటస్ దానంతటా అదే వస్తుంది అన్నది మరో వాదన. చూడాలి మరి ప్రభుత్వ పెద్దల ప్రకటన కేవలం కంటి తుడుపుగా రాజకీయ ప్రకటనగానే మిగిలిపోతుందా లేక చిత్తశుద్దితో వాస్తవ రూపం దాలుస్తుందా అన్నది.